అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మనమంతా బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెప్తాం. ఈరోజు మన కథ తెలివిగల కోడలు. రామనాథపురంలో సంపన్నుడైన ఒక వర్తకుడు ఉండేవాడు. ఆయనకు లేక ఒక మగబిడ్డ పుట్టాడు. తన సంపదకు వారసుడు పుట్టాడన్న ఆనందం కొద్దీ బిడ్డకు భాగ్యనాథుడు అని పేరు పెట్టి మురిసిపోయాడు వర్తకుడు. అయితే భాగ్యనాథుడు బాల్యంలో సక్రమంగా చదువుకోకుండా అల్లరి చిల్లరగా తిరుగుతూ మందమతిగా పెరిగి పెద్దవాడయ్యాడు. అతని చుట్టూ తిరిగే మిత్రులు కూడా వాడు ఎదురుగుండా పొగిడినా వెనకాతలా నవ్వుతూ ఉండేవారు. ఈ పరిస్థితి వర్తకుడికి ఎంతో బాధను కలిగించింది. మనల్ని మన కొడుకు భాగ్యనాథుడు వృద్ధాప్యంలో ఆదుకుంటాడనే ఆశ నాకు లేదు అనేవాడు భార్యతో తరచుగా. ఒకనాడు వర్తకుడు అలా అన్నప్పుడు, మీరు అలా విచారపడడం తప్ప వాడికి ఎప్పుడైనా వ్యాపార పనులు అప్పగించి వాణ్ణి దారిలో పెట్టే ప్రయత్నం చేశారా అని అంది నిష్ఠూరంగా భార్య. వర్తకుడికి అందులో నిజం ఉన్నట్టుగా తోచింది. ఆ రాత్రి భోజనం చేస్తూ ఉండగా కొడుకుతో, భాగ్యనాథ, రేపటి నుంచి నువ్వు నాతో దుకాణానికి వచ్చి వ్యాపారంలోని మెలకువలు నేర్చుకో. అప్పుడే నా తదనంతరం మన వర్తక వ్యవహారాలన్నీ స్వయంగా చూసుకోగలుగుతావు అన్నాడు. మర్నాడు ఉదయం భాగ్యనాథుడు తండ్రితో కలిసి దుకాణానికి వెళ్ళాడు. కానీ అతడి దృష్టి మాత్రం వ్యాపారం మీద నిలబడలేదు. దుకాణంలో పనిచేసే వారితో, వెచ్చాలు కొనటానికి వచ్చేవాళ్లతో పిచ్చాపాటి మాట్లాడటంతోనే గడిపేశాడు. రెండో రోజు దుకాణానికి వచ్చాడు. కానీ ఎవరితోనో కలిసి ఎక్కడికో వెళ్ళి సాయంకాలానికి తిరిగి వచ్చాడు. వ్యాపారంలో తనమునకలుగా ఉన్న వర్తకుడు దీన్ని గమనించనేలేదు. మూడో రోజు దుకాణానికి వచ్చిన భాగ్యనాథుడు కొంతసేపటికల్లా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంకా పైన తిరిగి రానేలేదు. అలా కొన్ని రోజులు గడిచాయి. వర్తకుడు భార్య, మన వాడికి పెళ్ళిడొచ్చింది, మంచి పిల్లని చూసి పెళ్లి చేస్తే బాధ్యతలు తెలుసుకుని నడుచుకుంటాడు అని అంది భర్తతో. వర్తకుడు ఆ మాటకు మొదట ఇలాంటి మందమతికి ఎవడు పిల్లనిస్తాడు అని, ఆ తర్వాత కొంతసేపు ఆలోచించి, సరే, వెధవాయికి మరొక అవకాశం ఇచ్చి చూద్దాంలే, నువ్వు పిల్లని చూసేలోగా వాడికి ఒక పరీక్ష పెడదాం అన్నాడు వర్తకుడు. ఏమిటా పరీక్ష అని అడిగింది భార్య. రేపు వాడి చేతికి 3 రూపాయలు ఇవ్వు. 1 రూపాయి పెట్టి ఏదైనా కొనుక్కుని తినమని చెప్పు. 2వ రూపాయిని నదిలోకి విసిరివేయమని చెప్పు. 3వ రూపాయిని వాడు తినటానికి, తాగటానికి, నాటి పెంచటానికి, పశువులు తినటానికి కొనుక్కురమ్మని చెప్పు అని అన్నాడు వర్తకుడు. మరునాడు తల్లి 3 రూపాయి నాణాలు తన చేతిలో పెట్టి చెప్పిన మాటలు విని భాగ్యనాథుడు ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత అంగడి వీధికి వెళ్ళి 1 రూపాయి పెట్టి పకోడీలు కొనుక్కుని తింటూ నదీ తీరం కేసి నడిచాడు. జేబులో ఉన్న ఒక నాణాన్ని తీసి నదిలోకి విసరబోయాడు. అలాగే ఆగిపోయాడు. నదిలోకి రూపాయి నాణాన్ని విసరడం మూర్ఖత్వం కదా అనిపించింది. మరి అలా వేయకపోతే తల్లి మాటను పాటించనట్లుగా అవుతుంది కదా అన్ను ఎటూ తేల్చుకోలేక పక్కనే కనిపించిన ఎత్తైన బండ మీద వెళ్ళి కూర్చొని ఉన్నాడు. హఠాత్తుగా ఎవరో తన వెనక నిలబడినట్లుగా అనిపించి తల తిప్పి చూశాడు. గుడి పూజారి కూతురు భాగీరథి చిన్నగా నవ్వుతూ కనిపించింది. నదిలోకి అమాంతం దూకటం ఎలాగా అని ఆలోచిస్తున్నావా ఏంటి అని అడుగుతూ ఎదుటికి వచ్చి నిలబడింది భాగీరథి. ఆమె తన మిత్రుడైన హరికి చెల్లెలు అన్న చొరవ కొద్దీ, లేదు భాగీరథి, ఈ నాణాన్ని నదిలోకి వేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నాను అంటూ భాగ్యనాథుడు తన సమస్యను చెప్పాడు.
అంతా ఓర్పుతో విన్న భాగీరథి గలగల నవ్వుతూ, నాణాన్ని నదిలోకి విసిరేయద్దు. నిజానికి ఆ నాణాన్ని ఖర్చు పెట్టకుండా ఇంటికి తీసుకుని వచ్చి ఇవ్వాలన్నదే మీ అమ్మగారి ఉద్దేశం అని చెప్పింది. మరి ₹1 4 వస్తువుల్ని ఎలా కొనటం అన్నాడు భాగ్యనాథుడు. భాగీరథి మళ్ళీ గట్టిగా నవ్వుతూ, భాగ్యనాథ, మందమతిలో అలా బంబేలు పడిపోతున్నావెందుకు? మీ అమ్మగారు కొనుక్కురమ్మని చెప్పింది కర్బూజా పండు. అందులో తినటానికి, తాగటానికి, నాటి పెంచటానికి, పశువులకి మేత అన్నీ ఉన్నాయి కదా అని అంది. ఆ సంగతి నాకు స్ఫురించనే లేదు భాగీరథి అంటూ అతడు పైకి లేచాడు. రా నా వెంట, నీకో మంచి కర్బూజా పండును కొనిపెడతాను అన్నది భాగీరథి. ఆ తర్వాత అతడు కర్బూజా పండును అమ్మ చేతికి ఇచ్చినప్పుడు ఆమె ఆనందంతో భర్త దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి, చూసారా మనవాడు ఏం తెచ్చాడో? వాడు మందమతి కాదండి, చాలా తెలివైనవాడు అని చెప్పింది. వాణ్ణి ఇలా పిలువు అన్నాడు వర్తకుడు. భాగ్యనాథుడు వచ్చి ఎదుట నిలబడ్డాడు. ఈ కర్బూజా పండును కొనే ఆలోచన నీకు స్వయంగా వచ్చి ఉండదు. ఎవరి సలహా మీద దీనిని కొన్నావు అని అడిగాడు తండ్రి. భాగ్యనాథుడికి అబద్ధం చెప్పటం ఇష్టం లేదు. అందువల్ల హరి చెల్లెలు భాగీరథి అని చెప్పాడు నిజాయితీగా. ఎవరు? పూజారి గారి అమ్మాయే కదా, తెలివైన పిల్ల. ఇంకా ఏ సలహాలు ఇచ్చిందేమిటి అని అడిగాడు తండ్రి తలూపుతూ. నాణాన్ని నదిలోకి విసిరివేయొద్దని చెప్పింది. ఇదిగో ₹2 అంటూ రూపాయిని తీసి తండ్రి చేతిలో పెట్టి ఇంటి లోపలికి వెళ్ళిపోయాడు భాగ్యనాథుడు. వర్తకుడు చిన్నగా నవ్వుతూ భార్యకేసి చూస్తూ, మన వాడికి తగిన వధువు దొరికింది అన్నాడు. ఎవరు? పూజారి గారు అమ్మాయేనా అని అడిగింది భార్య. మరెవరు? ఆమె తెలివైన అమ్మాయి, భాగ్యాను జాగ్రత్తగా చూసుకోగలదు అన్నాడు వర్తకుడు. ఆ తర్వాత భార్యాభర్తలిద్దరూ వెళ్ళి పూజారి గారి దంపతులను చూసి భాగీరథిని తమ ఇంటి కోడలు చేసుకోవాలన్న తమ కోరికను చెప్పారు. వాళ్ళు అందుకు సమ్మతించారు. త్వరలోనే వాళ్ళ పెళ్లి జరిగిపోయింది. పెళ్ళైన మరునాడు ఇంటి వద్దే ఉండిపోయిన భాగ్యనాథుణ్ణి బలవంతపెట్టి అతన్ని తండ్రితో పాటు దుకాణానికి పంపించింది భాగీరథి. భాగ్యనాథుడు దుకాణానికైతే వెళ్ళాడు, కానీ అక్కడ కుదురుగా కూర్చోలేకపోయాడు. వాడి వాలకం చూసి వాడిని ఇంటికి వెళ్ళమన్నాడు తండ్రి. 1 వారం గడిచింది. ఆచారం ప్రకారం భాగ్యనాథుడు భార్యను తీసుకుని అత్తవారింటికి వెళ్ళి వదిలిపెట్టి వచ్చాడు. మర్నాటి నుంచి అతడు శ్రద్ధగా తండ్రితో పాటు దుకాణంలో కూర్చుని వ్యాపారం చేస్తూ ఉన్నాడు. అది తండ్రికి ఎంతో ఆనందాన్ని కలిగించింది. అలా మరొక వారం గడిచింది. తండ్రికి తన కొడుకు శక్తి సామర్థ్యాలను రుజువు చేసుకోవాలని అనిపించింది. రేపు పట్టణానికి వెళ్ళి గ్రామంలో అమ్మటానికి తగిన సరుకులు కొనుక్కొనిరా, కావలసిన డబ్బు ఇస్తాను. వెంట నౌకర్ని తీసుకొని వెళ్ళు. కావాలంటే అక్కడే బస చేసి నెమ్మదిగా ఎల్లుండిరా అన్నాడు. భాగ్యనాథుడు చాలా సంతోషించాడు. మర్నాడు ఉదయమే ఒక నౌకర్ని వెంటబెట్టుకొని గుర్రబండిలో ఉత్సాహంగా పట్టణానికి బయలుదేరాడు. వాళ్ళు పట్నం చేరేసరికి మధ్యాహ్నం అయింది. ఇద్దరూ సంతవీధికి వెళ్ళి కావలసిన వస్తువుల ధరలను విచారించి తెలుసుకున్నారు. రేపు పొద్దున్నే డబ్బులు చెల్లించి కొనుక్కోవచ్చన్న ఉద్దేశంతో అప్పటికే సాయంకాలం కావటంతో సత్రం కోసం వెతికి ఒక సత్రంలో దిగారు. ఆ సత్రం యజమాని ఒక స్త్రీ. ఆ స్త్రీ వారికి భోజనం వడ్డిస్తూ అక్కడ జూదమాడే సదుపాయం ఉన్న సంగతిని ప్రస్తావించింది. ఆ మాట వినగానే భాగ్యనాథుడికి చదరంగం ఆడి కొంత డబ్బు సంపాదించవచ్చని ఉత్సాహం కలిగింది. వెంటనే ఆటకు దిగాడు. మసక వెలుతురులో చదరంగం ఆట ఆరంభమైంది. తొలి 2 ఆటల్లోనూ తనే గెలవటంతో భాగ్యనాథుడికి మితిమించిన ఆత్మవిశ్వాసం కలిగింది. అయినా 3వ ఆట ఓడిపోయాడు. 4వ ఆట తాను గెలుస్తాననుకుంటూ ఉన్న సమయంలో ఒక పిల్లి అటుకేసి గెంతటంతో దీపం ఆరిపోయింది. సత్రం యజమానురాలు దీపం ముట్టించడానికి కొంతసేపు పట్టింది.
ఆ తర్వాత కొనసాగిన ఆటలో భాగ్యనాథుడు ఓడిపోయాడు. మధ్య మధ్యలో పిల్లి వచ్చి దీపం కుందెను పడదోయటం, ఆ తర్వాత ఆడే ఆటలో భాగ్యనాథుడు ఓడిపోవటం, సత్రం యజమానురాలు గెలుపొందటం జరుగుతూ వచ్చింది. సత్రం యజమానురాలు సైగ చేయటం వల్లే ఆ పిల్లి ఆ సమయానికి వచ్చి దీపం కుందెను పడదోస్తూ ఉందన్న సంగతి భాగ్యనాథుడు గ్రహించలేకపోయాడు. తన దగ్గర ఉన్న డబ్బంతా పోగొట్టుకునేంత వరకు ఆడాడు. అంతటితో ఆగక ఇంకా ఆడి ఆమెకు కూడా బాకీ పడ్డాడు. మర్నాడు తెల్లవారాక సత్రం యజమానురాలు బాకీ పడిన సొమ్మును తీసుకురావటానికి నౌకర్ని గ్రామానికి పంపించమని, వాడు డబ్బుతో తిరిగి వచ్చేంతవరకు భాగ్యనాథుణ్ణి తోట పనులు వంట పనులు చేయటంలో తనకు సహాయం చేయమని పురమాయించింది. సరుకులు కొనటానికి వెళ్ళిన కొడుకు రాకపోయేసరికి భాగ్యనాథుడి తల్లిదండ్రులు దిగులు పడ్డారు. 3వ రోజు సాయంకాలం నౌకరు వచ్చి జరిగిన సంగతి చెప్పాడు. అంతలో తల్లిగారింటి నుంచి వచ్చిన భగీరథి జరిగిన సంగతి తెలుసుకుని తను వెళ్ళి భర్తను తీసుకువస్తానని అత్తమామలకు నచ్చచెప్పి మగవేషం ధరించి నౌకర్ను వెంటబెట్టుకొని పట్నానికి బయలుదేరింది. పట్నం చేరగానే నౌకర్ని బండితో సహా దూరంగా ఉండమని చెప్పి తను మాత్రం సత్రం వద్దకు వెళ్ళింది. సత్రం యజమానిరాలి చేతిలో తన యజమాని ఎలా మోసపోయింది, మాటిమాటికి దీపపు కుందెని పడతోసిన పిల్లి సంగతి నౌకరు భగీరథికి వివరంగా చెప్పటంతో ఆమె తన దుస్తుల్లో ఒక ఎలుకని దాచుకుని మరీ వెళ్ళింది. సత్రంలో ఒక గదిని తీసుకుంది. జోదం ఆడటంలో తనకి ఆసక్తి ఉన్నట్లుగా సూచనప్రాయంగా సత్రం యజమానురాలికి చెప్పింది. రాత్రి భోజనాలయ్యాక ఆటను ప్రారంభించింది. వచ్చిన వ్యక్తి చాలా తెలివిగల ఘటమని సత్రం యజమానురాలు ఇట్టే గ్రహించింది. ఆమె పిల్లి కోసం సైగ చేస్తూ ఉన్న సమయంలో భగీరథి తన దుస్తుల్లో ఉన్న ఎలుకని బయటకు తీసి వదిలిపెట్టింది. పిల్లి ఎలుక వెంట పరిగెత్తింది. సత్రం యజమానురాలు ఆటలో ఓడిపోయింది. వెళ్ళిన పిల్లి ఆ తర్వాత తిరిగి రాకపోవటంతో పిల్లి సహాయం లేదు గనక ఆ తర్వాత ఆడిన ప్రతి ఆటలోనూ సత్రం యజమానురాలు ఓడిపోయింది. తన భర్త ఓడిపోయిన డబ్బునకు 2 భగీరథి రాబట్టుకుంది. మర్నాడు తెల్లవారగానే భగీరథి అక్కడి నుంచి నౌకరు దగ్గరికి వెళ్ళి భర్త సత్రం యజమానురాలికి బాకీ పడ్డ డబ్బులిచ్చి భర్తను విడిపించుకొని రమ్మని చెప్పింది. సత్రం యజమానురాలు డబ్బు పుచ్చుకుని భాగ్యనాథుణ్ణి వాడి వెంట పంపించింది. భాగ్యనాథుడు గుర్రబండిలో కూర్చున్న తన భార్య భగీరథిని చూసి ఆశ్చర్యపోయాడు. అతన్ని విడిపించుకోవటానికి తాము ఎలాంటి పథకం వేసింది నౌకరు వివరించి చెప్పాడు. అది విని సంతోషించిన భాగ్యనాథుడు నౌకర్ని తన భార్యని వెంటబెట్టుకొని వెళ్ళి సంతలో కావలసిన వస్తువులు కొనుక్కొని గ్రామానికి తిరిగి ప్రయాణమయ్యాడు. వారిని చూసిన వర్తకుడు ఆయన భార్య ఎంతో ఆనందపడ్డారు. జరిగిందంతా భగీరథి అత్తమామలకు వివరించి చెప్పింది. అంతా విన్న వర్తకుడు అతని భార్య, భాగ్యనాథుడు అసలు మారడు, అయితే తెలివిగల మా కోడలి చేతుల్లో మా సంపద, మా బిడ్డ భవిష్యత్తు కూడా సురక్షితంగా ఉంటాయని మాత్రం గట్టిగా నమ్ముతున్నాం అని ఒక్కసారిగా సంతోషంగా చెప్పారు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి, మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.